ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఈ ఫ్యాన్ బేస్‌ని ఏంటి అంటే అదొక ప్రాపర్ ఒక సోషల్ మీడియా ఆర్మీ లాగా మార్చుకోవడం జరిగింది విజయ్ గారి పార్టీలో. అవును. సో, వాళ్ళు ప్రాపర్‌గా ఎందుకు గెలిచారు అని చెప్పుకోవచ్చు అనంటే హ్మ్. దే హావ్ డన్ ప్రాపర్ వెరీ మచ్ మెటిక్యులస్ మీడియా మేనేజ్‌మెంట్ అని చెప్పుకోవచ్చు. ఓకే. మీడియా మేనేజ్‌మెంట్ డిఫరెంట్ స్టంట్స్ తీసుకోండి. ఏఐ యూసేజ్ చాలా యూసేజ్ జరిగింది. ఎలా ఒక్కొక్క విషయం చేశారు? డీకోడ్ చేద్దాం. హ్మ్. ఓకే. ఫస్ట్ ఏంది అనంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ యూత్ సోషల్ మీడియాలో ఉన్నారు. కాబట్టి సోషల్ మీడియా అల్గోరిథం ఎట్లయితే పనిచేస్తుంది, ఎట్లా అని చెప్పి దాన్ని క్రాక్ చేసి ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ఇట్లాంటి దాంట్లలో లాట్ ఆఫ్ కాంటెంట్ ప్రొడక్షన్ జరిగింది. ఓకే. లాట్ ఆఫ్ కాంటెంట్ ప్రొడక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ర్యాలీ వెళ్తున్నదు. ఆఫ్‌లైన్‌లో ఎంత ఎక్కువ మందితోని వెళ్తున్నది. ఏఐతోని జనరేట్ చేసిన సాంగ్స్ అనుకోవచ్చు. హ్మ్. మనకి ఏఐతోని జనరేట్ చేసిన వీడియోస్ అనుకోవచ్చు. ఇవన్నీ కూడా చాలా వైరల్ అయిపోయాయి. అయితే ఇంకొకటి ఏంటి అనంటే అయితే ఇక్కడ విజయ్‌తో వాళ్ళ ఫ్యాన్స్ మాట్లాడుతున్నట్లు చాలా చూస్తున్నాం. యెస్. వాళ్ళ ఫ్యాన్స్ మాట్లాడుతున్నట్టు. అపార్ట్ ఫ్రమ్ థట్ ఇంకోటేందంటే విజయ్‌తో డైరెక్ట్ ఫోటో దిగినట్టు. ఆ! ఇదొక ప్రీషియస్ ఫ్యాన్ బాయ్ మూమెంట్. ఓకే. ఏ ఫ్యాన్‌కైనా కూడా ఏముంటుందనంటే నా హీరోతో నేను ఫోటో దిగాలి. హ్మ్. దాన్ని ఏం చేశారు అంటే చాట్ జీపీటీలో, జెమినీలో ప్రాంప్ట్స్ ఇచ్చేసారు. హుహు. ప్రాంప్ట్స్ ఇచ్చేసి జనరల్‌గా చాట్ జీపీటీకి, జెమినీకి విజయ్ యాస్ ఎ యాక్టర్ అందరికీ తెలుసు. సో, వాళ్ళ డ్రీమ్‌ని ముందే వాళ్ళు ఫుల్‌ఫిల్ చేసి యెస్. ఇచ్చేసారు. సో, ఇక్కడ ఏమైపోయింది అనంటే దీన్ని ఏమంటామంటే మైండ్ షేర్ డామినేషన్ అంటాం. హుహు. మైండ్ షేర్ డామినేషన్. ఏదైనా వస్తువుని మనం ఎక్కువ సార్లు చూస్తున్నాం అంటే ఆటోమేటిక్‌గా మన మైండ్‌లో ఏమైపోతుందంటే సేవ్ అయిపోయి ఉంటుంది. ఓకే. సో, ఇన్ జనరల్ కూడా సబ్‌కాన్షియస్ మైండ్‌లో కూడా అంతే కదా! మనం ఆ! ఇప్పుడు ఒక కార్ డ్రైవ్ డ్రైవింగ్ చేస్తున్నాం. చేస్తున్నాము. సేమ్ అదయిపోతుంది. అయితే ఇక్కడ ఏం చేశారంటే ప్రాంప్ట్ ఇవ్వడం వల్ల ఏమైందంటే అందరూ యూత్ కూడా సోషల్ మీడియాలో ఓకే. నేను విజయ్‌తోని ఫోటో దిగాను. నేను విజయ్‌తోని ఫోటో దిగాను అని చెప్పి ఇమాజిన్ చేసుకోండి ప్రతి ఒక్క యూత్ అందరూ కూడా వాళ్ళ వాట్సాప్‌లో, వాళ్ళ వాట్సాప్ గ్రూప్‌లలో, వాళ్ళ ఇన్‌స్టాగ్రామ్‌లో రెగ్యులర్‌గా ట్రెండ్ అవుతున్న కాంటెంట్‌ని హుహు. రీక్రియేట్ చేసుకున్నారు విత్ ద పవర్ ఆఫ్ ఏఐ. ఓకే. ఏఐని యూజ్ చేసుకొని ఒక ప్రాంప్ట్ ఇచ్చి మీ ఫోటో అప్‌లోడ్ చేస్తే విజయ్‌తోని దిగినట్టు ఆటోమేటిక్‌గా జెమినీలో వచ్చేస్తుంది. అండ్ జెమినీ ఇప్పుడు చాలా అప్‌డేట్ అయిపోయింది. చాట్ జీపీటీలో 2.0 ఫీచర్స్ చాలా వచ్చాయి. చాట్ జీపీటీలో 2.0 ఫీచర్స్‌లో ఏందంటే తెలుగు కూడా, తమిళ్ కూడా వర్నాక్యులర్ లాంగ్వేజెస్ లాస్ట్ 1 వీక్ కిందనే అప్‌డేట్ అయింది మనకి. హుహుహు. వర్నాక్యులర్ లాంగ్వేజ్ స్పష్టంగా వచ్చేవి ముందు జెమినీలో. హ్మ్. ఇప్పుడు చాట్ జీపీటీలో అడ్వాన్స్ లెవెల్‌గా వచ్చడం జరిగింది. హుహు. సో, ఇవన్నీ జరగడం వల్ల ఏమైపోయిందనంటే టూ మచ్ అటెన్షన్ స్పాన్ జరిగింది. హ్మ్. అండ్ ఇప్పుడున్న మార్కెట్‌లో ఏందనంటే అటెన్షన్ మనం గ్రాబ్ చేయగలిగితే మనం సక్సెస్‌ఫుల్ అన్నట్టే. హ్మ్. సోషల్ మీడియా వరల్డ్‌లో. ఇక్కడ యూత్ అందరూ కూడా ఏంటి అనంటే యాస్ ఎ ఫ్యాన్ బాయ్ మూవ్‌మెంట్ అదొకటుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏందంటే పవర్‌ఫుల్ మేనిఫెస్టేషన్ పెట్టుకొని హుహు. పవర్‌ఫుల్ థింగ్స్‌లో ఏంటినంటే మేనిఫెస్టో బేసిక్‌గా అది పెట్టుకొని ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అని చెప్పి రూట్ లెవెల్‌కి వెళ్ళే విధంగా అండ్ అక్కడ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఒక ఆర్మీ లాగా ఆన్ గ్రౌండ్ పొలిటికల్ పీపుల్ లాగా వర్క్ చేయడం జరిగింది. అయితే ఇంత పెద్ద విజయం వెనుక సోషల్ మీడియా పాత్ర ఖచ్చితంగా ఉందంటారు. 60-70% సోషల్ మీడియా వల్లనే ఉంది అని చెప్తాను నేనైతే. ఓకే. అంటే ఒక ఎందుకనంటే రాజకీయ జనాలు పార్టీకి ఆ! జనాలు చూసిందే నమ్ముతారు. నమ్మిన దాన్ని కొనుక్కుంటారు. హ్మ్. బిజినెస్‌లో గూడా. చూసింది నమ్ముతారు. నమ్మిందే కొంటారు. హ్మ్. జనాలు దిఖతా హై ఇప్పుడు వో బిక్తా. యెస్. హ్మ్. లలిత జ్యువెలర్స్ ఉంది. ఒక ఎగ్జాంపుల్ బ్రాండ్ చూడండి. హ్మ్. ఎవ్రీ టైమ్ చూసి ఎనీ కొత్త బ్రాండ్ హ్మ్. లాంచ్ అయినప్పుడు ఏంటి అనంటే ప్రతి దగ్గర గూడా వాళ్ళే ఉంటారు. హ్మ్. అది టీవీ హోర్డింగ్ తీసుకోవచ్చు, రేడియో తీసుకోవచ్చు, టీవీ ఛానెల్ తీసుకోవచ్చు. ఎక్కడ చూసినా కూడా ఔట్‌డోర్, ఇండోర్ అన్నిట్లలో వాళ్ళే కనబడతారు. ఓకే. కనబడి ఓవర్ టైమ్ ఏమైపోతదంటే మన బ్రెయిన్‌లో సేవ్ అయిపోయి ఉంటుంది. ఓకే. మనకు వెంటనే ఆ జ్యువెల్లరీ షాప్ అనంటే వాళ్ళదే గుర్తొస్తుంది. ఎందుకు అనంటే ద కైండ్ ఆఫ్ అటెన్షన్ స్పాన్, ద కైండ్ ఆఫ్ మైండ్ షేర్ డామినేషన్. హుహు. సో, ఇక్కడ లవ్ ఏమైపోయింది అనంటే అదొక మూవ్‌మెంట్ లాగా మారిపోయింది. హుహు. ఆ ఓనర్‌షిప్ యూత్ తీసుకున్నారు. ఓకే. అండ్ ఇంకోటేంటంటే సోషల్ మీడియాలో మొన్న వైరల్ అయిన వీడియో చూసాము. సైకిల్ నడుపుకుంటూ వచ్చిన వీడియో హ్మ్. చూసాము. డిఫరెంట్‌గా ఆ వీడియోస్ ఏవైతే ఉన్నాయో అండ్ ఇంకోటేంటంటే ఎమోషనల్ కాంటెంట్ బాగా వర్కౌట్ అయింది. హ్మ్. ఎమోషనల్ కాంటెంట్‌లో ఏందనంటే వాళ్ళ డ్రైవర్ కొడుక్కి ఒక అతన్ని గెలిపించుకున్నాడు అని చెప్పేసి అవును. అది కూడా ఇప్పుడు లాస్ట్ 3-4 డేస్ నుంచి చాలా ట్రెండ్ అవుతుంది. హ్మ్. ఎవరెవరికి ఇచ్చాడంటే లోకల్ పీపుల్ మన లీడర్ అనే ఒక ఫార్ములా అందరికీ వెళ్ళిపోయింది. ఓకే. అవును. రీనేమ్ చేద్దాము. ఇప్పుడు ఎంత స్టోరీ టెల్లింగ్ ఉన్నా, ఏమున్నా కూడా ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఏంటి అంటే ఇప్పుడు ఒక ఎలక్షన్ మీటింగ్ పెట్టాము అనుకుందాం. ఒక 10,000 మంది వచ్చారు. ఈ 10,000 మంది వచ్చింది ఏం జరిగింది? ఈ విషయం ఏంది అనంటే ప్రపంచానికి తెలియజేయాలి అనంటే ఆ 10,000 మంది వాట్సాప్‌లో, సోషల్ మీడియాలో పెడితేనే అది ఎక్కువ మందికి తెలుస్తుంది. హుహు. సో, అక్కడ మేజర్ వర్క్ ఉంటుంది. చాలామంది ఏమనుకుంటారంటే ఏదో ఈవెంట్‌కి పిలిచాము. ఆ రోజు ఏం జరిగింది కాదు. ఆ రోజు జరిగిన దాన్ని మనం ఎలా చూపించాము, ఎలా ప్రొజెక్ట్ చేశాము, ఎంత వైరల్ అవుతుంది, నెక్స్ట్ 1 వీక్ 10 డేస్ మనం హెడ్‌లైన్స్‌లో ఉన్నామా, హ్మ్. అది మ్యాటర్స్ ద మోస్ట్ అన్నట్టు. హ్మ్. అయితే ప్రతి పొలిటికల్ పార్టీకి కూడా దే హావ్ దేర్ సోషల్ మీడియా టీమ్స్ నౌ. హుహుహు. సోషల్ మీడియా టీమ్స్ స్పెషల్‌గా ఇప్పుడు ట్రైనింగ్స్ కూడా చేస్తున్నారు. సోషల్ మీడియా ట్రైనింగ్స్ చేస్తున్నారు. ఏఐ ట్రైనింగ్స్ చేస్తున్నారు. హ్మ్. ఎందుకంటే అది నీడ్ ఆఫ్ ద హార్ అయిపోయింది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే. హ్మ్. ఒక 100 ఫ్రెండ్స్ ఉన్నారు అనుకుందాం. హ్మ్. 100 మెంబర్స్ ఫ్రెండ్స్ ఉన్నారు. మీ కమ్యూనిటీలో గాని, ఎక్కడైనా గాని. ఓకే. 100 ఫ్రెండ్స్ ఉన్నారు. ఒక బిజినెస్ ఓనర్‌ది ఒక పోస్టర్ తీసుకొని హుహు. ఈ 100 మెంబర్స్ వాట్సాప్ స్టేటస్ పెట్టిన హ్మ్. ఒక్కొక్కరి వాట్సాప్ స్టేటస్ యావరేజ్ ఒక 300-500 మెంబర్స్ చూసినా హుహు. ఆ బిజినెస్ ఓనర్ ఏవైతే పోస్టర్ పెడుతున్నామో వాళ్ళకి ఒకటే రోజులో 30,000 మంది నుంచి 50,000 మంది ఆ బిజినెస్ ప్రమోషన్ అయిపోయింది. ఓకే. హ్మ్. ద పవర్ ఆఫ్ నెట్వర్క్ అండ్ ద పవర్ ఆఫ్ రైట్ బ్రాండ్ పొజిషనింగ్.
ఇదంతా కూడా మార్కెటింగ్ దేనిపైన డిపెండ్ అయి ఉంటుందంటే స్టోరీ టెల్లింగ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. మన ప్రోడక్ట్ గురించి కానీ మన సర్వీస్ గురించి కానీ మనం ఏదైతే చేస్తున్నామో దీన్ని మంచిగా స్టోరీ టెల్లింగ్ ఎలా చేయగలుగుతున్నామో అండ్ అది ఎదుటి వాళ్ళకి అర్థమవుతుందా లేదా. అండ్ ఇక్కడ కూడా ఏమైపోయిందంటే వర్నాక్యులర్ కంటెంట్ చాలా బాగా పనిచేసింది. తమిళ వాళ్ళకి తమిళ్ కంటెంట్ అండ్ ఇంకోటి హీరో యాంగిల్ వర్క్ చేసింది. చాలా కేసెస్లలో చూస్తుంటే ఆ హీరో యాంగిల్ స్ట్రాటజిక్గా మూవ్ చేయకపోతే గెలవడం అనేది ఇంపాసిబుల్. గెలవడం అనేది ఇంపాసిబుల్ ఎవరికైనా కూడా. ఏంటి అంటే సెలబ్రిటీ అంటే ఓకే ప్రేమ ఉంటుంది కానీ పొలిటికల్లో ఏంటి అంటే దే విల్ నాట్ హ్యావ్ దట్ మచ్ థింగ్. కానీ ఇక్కడ 2021 నుంచి చూసుకున్నా కూడా దే హ్యావ్ డన్ లాట్ ఆఫ్ గ్రౌండ్ వర్క్. ఎప్పటి నుంచో హీ హ్యాస్ సోషల్ యాంగిల్. చాలా మంది ఎన్జిఓస్కి హెల్ప్ చేయడము, బయట డిఫరెంట్ ప్లేసెస్లోకి వెళ్ళడము, మాట్లాడడము, చేయడము, అన్ని చేయడం వల్ల ఏంటి అంటే ఓకే మన మనిషి అనే స్టైల్లో. ఎందుకంటే ఇప్పుడు ఎనీ సెలబ్రిటీ చూడండి దే ఆర్ నాట్ యాక్సెబుల్ అనే ఫీలింగ్ ఉంటుంది. కంపేర్డ్ విత్ పొలిటీషియన్ ఎలా ఉండాలి, పొలిటీషియన్ 24/7 నడుస్తూనే ఉంటాడు, ప్రజల్లోకి వెళ్తూనే ఉంటాడు, డిఫరెంట్ ప్లేసెస్లో కలుస్తూ ఉండి ఓకే మన వాళ్ళు ఎప్పుడైనా, ఎందుకంటే పీపుల్ రిప్రజెంటేటివ్. సో అలాంటి పర్సన్ యొక్క మైండ్ సెట్ని వాళ్ళు ట్యూన్ చేసుకుంటూ రావాలంటే లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి ప్రాపర్గా స్ట్రాటజిక్గా ప్లాన్ చేసుకొని రైట్ మూమెంట్లో ఈ క్యాంపెయిన్ చేస్తున్న ప్రతి రోజులో హెవీగా సోషల్ మీడియాని యూజ్ చేయడం అయితే జరిగింది. దానివల్ల ఏంటంటే పీపుల్ మాట్లాడుకోవడము, పీపుల్ అట్రాక్షన్ తీసుకురావడము, వాళ్ళు షేర్ చేసుకోవడము, ఇంకెక్కువసార్లు చూడడము, మళ్ళీ వాట్సాప్లో రావడము, మళ్ళీ చూడడము, నెక్స్ట్ డే మీడియాలో రావడము, మీడియాలో చూడడము. మీమ్స్ కంటెంట్ కూడా బాగా వైరల్ అయింది. మీమ్స్ కంటెంట్ కూడా చాలా బాగా అయింది. ఈ మీమ్స్ దానికి ఏంటంటే చాట్ జీపీటీలో కొత్త ఫీచర్ వచ్చింది రీసెంట్ గా. మీమ్స్ కి కొత్త ఫీచర్ వచ్చింది. డైరెక్ట్ మీరు వెళ్ళిపోయి తెలుగులో నాకు మీమ్ చేసిమంటే తెలుగులో యాక్టర్ యొక్క థింగ్ తీసుకొని, నేను మొన్న తెలుగు ఏ బూట్ క్యాంప్ మన ప్రోగ్రామ్ గురించి నేను ఒక మీమ్ చేయమని చెప్పాను. బ్రహ్మానందం బిఫోర్ లెర్నింగ్ అయ్యి ఆఫ్టర్ లెర్నింగ్ అయ్యి ఆటోమేటిక్ అదే సీన్ తీసుకొని అదే క్రియేట్ చేసింది. సో ఇప్పుడు నేను సాక్షి గురించి కూడా ఒక మీమ్ చేయమని చెప్పాను అనుకోండి, సాక్షి ఛానల్ యొక్క యూట్యూబ్ వీడియోస్లోకి వెళ్ళిపోయి ఏదో ఒక యాంకర్ ఏదో డైలాగ్ అన్నట్టు, ఇంకొక యాంకర్ ఇంకొక డైలాగ్ అన్నట్టు ఆటోమేటిక్గా క్రియేట్ చేసేస్తుంది. అండ్ సెకండ్స్లో క్రియేట్ చేసేస్తుంది. సో ఇప్పుడు ఏమైపోతుందంటే ఇది కూడా చాలా కాంటెంట్ క్రియేషన్ ఎక్కువైపోయింది. అండ్ యూత్ అందరూ కూడా ఏమైపోయిందంటే ఇట్లా ఫ్యాన్సీ థింగ్. ఇప్పుడు చూడండి ఒక ప్రాంప్ట్ వచ్చిందంటే అందరూ దాంట్లోకి వెళ్ళిపోయి వాళ్ళ ఫోటో పెట్టుకొని చేంజ్ చేసుకోవడం చేస్తున్నారు. అలా ప్రాంప్ట్స్ ఎక్కువ విజయ్ గారి పైన కూడా ప్రాంప్ట్స్ రావడము, వీడియోస్ రావడము, అందరూ ఓనర్షిప్ తీసుకోవడం. ఇక్కడ ఎలిమెంట్ వైజ్ గా చూసుకుంటే ఏంటంటే మార్కెటింగ్ లాంగ్వేజ్ లో ఒకటి ఏమంటామంటే పర్సనలైజేషన్ అంటాం. పర్సనలైజేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా కూడా మీకు చాలా మెసేజ్లు వస్తుంటాయి, కానీ ఇప్పుడు హాయ్ షాహిదా అని మెసేజ్ వచ్చింది అనుకోండి, వెంటనే ఎవరు నా పేరు పెట్టి పంపించారని చెప్పి చూస్తారు. మీరు నేమ్ వచ్చింది, పర్సనలైజేషన్, అటెన్షన్ స్పాన్ వస్తుంది, ఎక్కువసేపు స్పెండ్ చేస్తారు. ఇక్కడ ఇంకా డిఫరెంట్ వేస్ గా కూడా టెక్నాలజీ పరంగా వాట్సాప్ మార్కెటింగ్ లో కూడా యూజ్ అయ్యాయి. ఏంటి అంటే ఇప్పుడు బీజేపీ పార్టీ వాళ్ళు డిఫరెంట్ పార్టీస్ వాళ్ళు కూడా యూజ్ చేస్తున్నారు. ఈ టెక్నాలజీ ఒకటి ఏమొచ్చిందంటే ఇప్పుడు మనకి ఏఐలో ఇప్పుడు డీప్ ఫేక్ టెక్నాలజీ వచ్చింది. ఈ డీప్ ఫేక్ టెక్నాలజీలో ఏంటి అంటే నార్మల్ ఈ టెక్నాలజీ గుడ్ యూజేజ్ చెప్తున్నా, బ్యాడ్ యూజేజ్ కాదు. గుడ్ యూజేజ్లో ఏంటంటే ఒక 1,00,000 మంది ఓటర్స్ ఉన్నారు అనుకుందాం, 1,00,000 మందికి వాళ్ళ పేర్లతోని ఒక మెసేజ్ రూపకంగా వెళ్తుంది, వీడియో మెసేజ్, వీడియో ఏజెంట్. ఫర్ ఎగ్జాంపుల్ హాయ్ షాహిదా అని చెప్పి బీజేపీ పార్టీ నుంచి ఒక మెసేజ్ అనుకోండి, నరేంద్ర మోడీ గారు మాట్లాడుతున్నట్టు వీడియో మొత్తం స్టార్టింగ్ లో హాయ్ షాహిదా ఒక్కటి మాత్రం 3 seconds ఉంది అనుకోండి, ఆ 3 seconds ఒకటే మారిపోయి మిగతా అంతా సేమ్ డిట్టో, మిగతా అంతా సేమ్. ప్రతి ఒక్కరికి వాళ్ళకి వాట్సాప్ లో మెసేజ్ వచ్చింది అనుకోండి, హౌ డు దే ఫీల్? మీకు నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది, దే విల్ ఓన్ ఇట్ అండ్ దే విల్ ఫీల్ వాల్యూడ్. కస్టమర్కి ఎప్పుడైతే మనం వాల్యూ ఇచ్చామో కస్టమర్ మనకు వాల్యూ ఇస్తాడు. సింపుల్ ఫండా. ఇదంతా కూడా ఇమోషనల్ కనెక్ట్. బేసిక్గా ఇప్పుడు మీకు మెసేజ్ వచ్చింది, మీ పేరు పైన మెయిల్ వస్తుంది. చూడండి నరేంద్ర మోడీ గారి వెబ్సైట్లో మీరు రిజిస్టర్ చేసుకుంటే ఎవ్రీ టైం మీకు పిఎం ఆఫీస్ నుంచి మెయిల్స్ వస్తూ ఉంటాయి, మీ పేరు పైన మెయిల్స్ వస్తుంటాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.